అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఎంఎన్ఎస్ పిట్ట. జర్రంతా మార్చి వాడినా ఏమనుకోకుర్రి. ఇంతకు లచ్చవ్వ ఎవరి గురించి పాట పాడుతుంది అనుకుంటుర్రా? ఏం లేదలా, నిన్న మహారాష్ట్రలో ఎలక్షన్ల రిజల్ట్స్ వచ్చింది కదా, గా ముచ్చట్నే. గాయనెవలో ఏదో అనుకుంటే ఇంకేదో అయిందట. గా ముచ్చట ఎరకైనాక నాకు తెలియకుండానే నా మెదల్లా గప్పాట తిరుగుతుంది. గదే వాడి మీకు వినిపించిన గంతే. మరి గది ఎవరు ముచ్చట్నో చూద్దాం ఇక. పూజలు పునస్కారాలు ఒకళ్ళు చేస్తే దేవుడు ఇంకోలికి వరం ఇచ్చినట్టు అయింది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు. బీజేపీ సంగతి ఎట్లున్నా గానీ ఎంఎన్ఎస్ ఎంఐఎం పార్టీల కథ చూడాలి. రాజ్ ఠాక్రే అని ఒక దురదృష్ట నేత ఉంటాడు. మహారాష్ట్రలో మరాఠోళ్ళు తప్ప ఎవ్వరు ఉండొద్దని ఆయన గారి సిద్ధాంతం. మనం గొప్పోళ్ళమని మరాఠోళ్ళందరినీ ఒక్కతానికి తెచ్చి ఒప్పించి ఓట్లల్లో గెలవాలని చూసిండు. కానీ ఏమైందో ఎరికేనా? 219 సీట్లలో పోటీ చేస్తే ఇటు 2 నెంబర్ పోయింది, అటు 9 నెంబర్ పోయింది. ఏక్ నిరంజన్ లెక్క నడుమున్న ఒక్క సీటు గెలిచిండు. మరాఠోళ్ళందరినీ ఒకతానికి తెస్తా, మా రాష్ట్రాన్ని మేమే ఏలుకుంటామని ఎక్కడెక్కడి ముచ్చట్లల్లా ఏలు పెట్టిండు జూనియర్ ఠాక్రే గారు. కానీ జనం నమ్మలే, గిలాస బోల్రిచ్చిర్రు. ఇటు ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పాత బస్తీలనే ఉండే మెల్లగా మహారాష్ట్రలో కాలు పెట్టింది. ఫస్ట్ సారే 2 అసెంబ్లీ సీట్లు గెలిచింది. రాజ్ ఠాక్రే సార్ మరాఠీలను ఏకం కావాలని పిలుపునిస్తే ముస్లింలు ఒకటై ఎంఐఎంను గెలిపించుకుర్రు. అంటే నినాదం రాజ్ ఠాక్రేది అయితే గెలుపు ఎంఐఎంది అయింది అన్నట్టు. ఏం లేని ఉలిగా ఎగిరెగిరికి పడతా చూడు. జనంలో లేని రాజ్ ఠాక్రే సార్ కూడా చిన్నగా ఎగిరిండా, చిన్న దుంకిండా. ఇక ఎంఐఎం పార్టీ వాళ్ళు చిన్నగా మెల్లగా జరి శాతనైన కార్యక్రమానికి ఇంత ఎక్కువనే గెలిచిండ్రు. ఇంకో 3 సీట్లలో సెకండ్ ప్లేస్ కూడా తెచ్చుకున్నారు. ఈడ మన చంద్రాల్ సార్ గురించి కూడా ముచ్చట చెప్పుకోవాలి. 6 రాష్ట్రాలకు విస్తరిస్తున్నాం తెలుగుదేశం పార్టీని అని చెప్పే కదా. అండమాన్ నికోబార్ అంతరిక్షం అని జాతీయ పార్టీ మాటలతోనే నిర్మించిండు. గంత పెద్ద మహారాష్ట్ర ఓట్లు అవుతుంటే కనీసం ఒక్క కార్యకర్తతో కూడా జెండా పట్టిపోయలే. అంతో ఇంతో ఎంఐఎం నయం అన్నట్టు.